అరే రే ఏమైందన్నా దేనికి ఇస్తున్నారు వినతి పత్రం? ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు రిలీజ్ చేయాలని దాదాపు 2 సంవత్సరాల నుండి ఎస్ఎఫ్ఐ గా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాము. అసెంబ్లీ ముట్టడి గాని, సెక్రటరియట్ ముట్టడి గాని, మంత్రుల నివాసం గాని, ఎమ్మెల్యేలను అడ్డుకోవడం గాని, మంత్రులను అడ్డుకోవడం ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. కానీ ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి మొద్దు నిద్రపోతున్నటువంటి సందర్భం ఉంది. ఎన్నిసార్లు విన్నయించినా, ఎన్నిసార్లు ధర్నాలు చేసినా ఇప్పటి వరకు ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయకుండా దున్నపోతు మీద వానబడ్డట్టే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఉన్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈ రోజు దున్నపోతుకి వినతి పత్రం ఇవ్వాలని చెప్పి ఎస్ఎఫ్ఐ గా ఈ రోజు మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాము. మొద్దు నిద్రపోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వెంటనే మేల్కొని ఈ రోజు ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు రిలీజ్ చేయాలని ఈ రోజు దున్నపోతుకి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మొద్దు నిద్రపోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి నిద్ర మేల్కొని ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఈ రోజు రిలీజ్ చేసి పేద మధ్యతరగతి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎస్ఎఫ్ఐ గా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాము. ఎన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు రిలీజ్ చేయలేదు. దీనివల్ల చాలా మంది పేద మధ్యతరగతి విద్యార్థులు ఈరోజు నష్టపోయి విద్యార్థులు చదువుకు దూరం అవుతా ఉన్నారు. కాబట్టి ఈ ముద్దు నిద్రపోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మేల్కోవాలని చెప్పి ఈ రోజు ఎస్ఎఫ్ఐ గా ఈ రోజు దున్నపోతుకు వినతి పత్ర కార్యక్రమం మేము చేస్తా ఉన్నాము. కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొద్దు నిద్ర నుండి మేలుకొని ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ కమిటీగా మేము తెలియజేస్తా ఉన్నాం.